మెగా ఆనందంలో మెగాస్టార్ మరి వాళ్ళిద్దరు తమ్ముళ్ళు కూడా ఇదే సంవత్సరంలో ఒక మంచి సాధింపు సాధించారు. దగ్గర సంవత్సరం గ్యాప్లోనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చారు. మరి మెగాస్టార్ గారి ఆనందం ఎట్లా ఉంది, అసలు దేని పట్ల ఉంది? సో నిజంగా అసలు మెగా ఫ్యామిలీలో వాళ్ళ ఆనందానికి అవధులు లేవనుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీలో క్లీంకార రామ్ చరణ్కి ఉపాసనకి క్లీంకార పుట్టిందో అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కటి కూడా ఆనందం పరిచే విషయాలే కనిపిస్తూ ఉన్నాయి. అవార్డులు రావడం కావచ్చు, ఇట్లా కొన్ని పదవులు రావడం కావచ్చు, వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగానే జరుగుతున్నాయి. సో ఇప్పుడు మాత్రం ఒకవైపు ఏమో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాస్ అనే విధంగా ఆయనకు ఒక మంచి పేరుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వరల్డ్ రికార్డులు కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు. సో ఈ విధంగా ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఆయన ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఇలాంటి న్యూస్లన్నీ కూడా వింటుంటే అరే వీళ్ళకు ఎదురు కూడా ఎవరు రాలేరు, వీళ్ళ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అనే విధంగా వీళ్ళ తీరైతే కనిపిస్తోంది. సో వీళ్ళు ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళ విజయం చూసిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలుపొందినప్పుడు కూడా ఇంటికి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు అంటే ఆయనకు పూలమాల వేసి అంటే ఆలింగనం చేసుకొని ఎంత హ్యాపీగా అంటే వాళ్ళ ఇద్దరు కూడా ఇద్దరు జంట మనకు మెగాస్టార్ చిరంజీవి గారు తన భార్య సూర్య గారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్కి అప్పట్లో ఒక ఖరీదైన పెన్నును కూడా గిఫ్ట్గా ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సైన్ చేసినా కూడా దీన్నే వాడాలనే విధంగా ఇప్పుడు నాగబాబు కూడా అదే విధంగా వాళ్ళు సత్కరించి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నా బ్రదర్ నాగబాబుకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మంచి పేరు తెచ్చుకొని ప్రజలతో పాటు ముందుకెళ్తున్నాడో నువ్వు కూడా అదే విధంగా ప్రజలకు మంచి చేస్తూ వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అనే విధంగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టి అండ్ ఇక్కడ నాగబాబు కూడా ఒక పెన్ను కూడా వాళ్ళిద్దరూ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఫోటోని రీషేర్ చేస్తూ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మీదట మెగా ఫ్యామిలీ కొట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా వాళ్ళు న్యాయంతోనే ముందుకెళ్తారు. వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా సంతోషమే కనిపిస్తుంది అనే విధంగా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు.